హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చియా పుడింగ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో వెరీ వెరీ టేస్టీ. సో హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను నేను. అది కాసి చల్లార్చినవి. నేను ఒక్కరికే చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక్క స్పూన్ మాత్రమే చియా సీడ్స్ వేసాను. ఒక స్పూన్ మాత్రమే చియా సీడ్స్ వేసాను. చియా సీడ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. సో మీరు కూడా ఎవ్రీడే మీ డైట్లో తినండి. మంచిది, చాలా మంచిది. 1 స్పూన్ ఎవ్రీడే మీరు వాటర్లో అయినా వేసుకుని తాగండి, లేకపోతే ఇలా పుడింగ్ చేసుకుని అయినా తినండి. అందులో ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి మనం ఇడ్లీ, దోశ, చట్నీలతో తింటాము. చాలా వేడిగా ఉంటుంది. తర్వాత నేను ఒక అరటిపండు మ్యాష్ చేసి వేసాను. హాఫ్ కప్ మిల్క్, 1 స్పూను చియా సీడ్స్, తర్వాత ఒక అరటిపండు, ఒక బనానా నేను మ్యాష్ చేసి మిక్స్ చేశాను బాగానే. తర్వాత ఇడ్లీ, దోశలు తింటాం కాబట్టి మనకి చాలా హాట్ చేసేది, వేసవికాలం కదా, వేడి చేసేది. అందుకనేసి మీరు మీ డైట్లో బ్రేక్ఫాస్ట్ కింద చియా సీడ్స్ని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓవర్ నైట్ చియా సీడ్స్ నేను నైట్ ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. పొద్దుట లేచిన వెంటనే మనం తీసుకుని మనం తినాలనుకుంటాం కాబట్టి మనం 8 గంటలకి లేకపోతే 8 గంటలకు తింటాము. దాన్ని బట్టి తీసుకుని బయట పెట్టుకుంటే ఒక 20 నిమిషాల్లో, ఓ 10 నిమిషాల్లో కొంచెం చల్లదనం అంతా పోతుంది. కొంచెం కూల్గా ఉంటుంది. చాలా బాగుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత నేను ఫ్రిడ్జ్ నుంచి ఉదయం తీసి ఉదయం మార్నింగ్ తీసినప్పటికీ ఇలాగ ఉంది, చూసారు కదా. అప్పుడు నేను మిల్క్ కానీ, తర్వాత హనీ కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏది యాడ్ చేయలేదు. ఎందుకంటే బనానా వేసుకున్నాం కాబట్టి బనానా చాలా స్వీట్గా ఉంది. సో మళ్ళీ నేను కొంచెం బనానా వేసాను, హాఫ్ బనానా. అంటే మీరు యాపిల్ కూడా వేసుకోవచ్చు. యాపిల్, స్ట్రాబెర్రీ, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర అయితే బనానా ఉంది కాబట్టి నేను బనానా వేసాను. తర్వాత 2 వాల్నట్స్, 2 బాదం, ఆల్మండ్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్